Welcome to Ramprasad Talks. First session goes to Australia in Melbourne. బాక్సింగ్ డే టెస్ట్ లోపల అదరగొట్టాడు డెబ్యూ ప్లేయర్ అయిన కొన్స్టాస్. వస్తూనే విరుచుకుపడ్డాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లోపల ఇండియాతో సెంచరీ కొట్టాడు. అదే వేగంతో కూడా మెల్బోర్న్లో కూడా ఆడాడు. 65 balls, 60 runs, 6 fours, 2 sixes. ఇది నిజమేనా అనుకుంటున్నారా? నిజమే. సో వస్తూనే అన్ని వైపులా, ముఖ్యంగా అతడు ముందుకొస్తూ మిడ్ వికెట్ నుంచి ఆడిన పుల్ అయితే అద్భుతం. అలాగే బుమ్రాను ఆడిన తీరు అద్భుతం. మొదట్లో బీట్ అయ్యాడు. ఆ తర్వాత తన ప్లానింగ్ను అమలు చేశాడు. 112 for 1. ఒకే ఒక వికెట్ రవీంద్ర జడేజా కొన్స్టాస్ని ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ చేశాడు. ఆ తర్వాత ఇండియాకు చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదు. అటు కవాజా అటాకింగ్ చేస్తున్నాడు. అలాగే లబుషన్ కూడా వస్తూనే చాలా చక్కని బౌండరీలతోటి రవీంద్ర జడేజాకు స్వాగతం పలికాడు. సో ఈ మ్యాచ్ ఇండియాకు తప్పని పరిస్థితిలో గెలవాల్సిన పరిస్థితి. అలాగే ఆస్ట్రేలియా కూడా గెలవాలి. ఈ ఇద్దరు కూడా తప్పకుండా గెలవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా నెక్స్ట్ ఈ సిరీస్ తర్వాత ఆడే 2 టెస్ట్ మ్యాచ్లు కూడా శ్రీలంకతో ఆడుతుంది. సో శ్రీలంకను గెలవడం చాలా కష్టం. ముఖ్యంగా శ్రీలంక స్పిన్నర్లను ఆడడం చాలా కష్టం. సో అందుకని ఇండియా కొద్దిగా హోప్తో ఉంది. న్యూజిలాండ్తో 3-0తో ఓడిపోయిన తర్వాత ఇండియాకు అన్నీ కూడా కష్టాలే. ముఖ్యంగా ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియా అన్ని ప్రతికూలాలు ఎదురయ్యాయి. సో మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా 2 టెస్ట్ మ్యాచ్లు ఏమాత్రం మరి అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయింది. బట్ ఓటమి అనే కన్సిస్టెన్సీ మాత్రం మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఆ తర్వాత మరి 3వ మ్యాచ్లో కూడా బ్రిస్బేన్లో వర్షం అలాగే ఆకాశ్దీప్ ఇద్దరు కూడా ఆదుకున్నారు. లేకపోయి ఉంటే ఇప్పటికే 2-1 అయ్యేది సిరీస్ లోపల. ఈ మిగతా 2 టెస్ట్ మ్యాచ్ గెలిచినా అసలు ఇండియా మిగతా సమీకరణాల మీద ఆధారపడి ఉండేది. సో లంచ్ తర్వాత ఏ విధంగా ఆడతారు, ఏ విధంగా ప్రణాళికలు తయారు చేస్తారనేది లంచ్ తర్వాత మరొక సెషన్ తర్వాత మరొక వీడియో చేసుకుందాం. అలాగే ఈవినింగ్ మళ్ళీ మాట్లాడుకుందాం. జస్ట్ మీరు కమెంట్ చేయండి, షేర్ చేయండి, మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఎంటర్టైనింగ్ క్రికెట్. ఫస్ట్ 2 hours అయితే మాత్రం అద్భుతంగా కొనసాగింది. కామెంటేటర్స్ అలాగే 90,000 మెల్బోర్న్ స్పెక్టేటర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారు. అలాగే ముఖ్యంగా క్రౌడ్ అతనికి చాలా చక్కగా అటు స్వాగతం పలికారు. అలాగే అతను అవుట్ అయి వెళ్తూ ఉంటే కూడా స్టాండింగ్ ఎవోషన్ ఇచ్చారు. సో సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. క్రికెట్ అనేది అద్భుతమైన ఆట. 5 రోజుల టెస్ట్ మ్యాచ్. మామూలుగా గేమ్స్ అన్నీ కూడా, స్పోర్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ టైం ఉంటాయి. అలాగే క్రికెట్లో అది ఎక్కువగా మరి టైం తీసుకునేది టెస్ట్ క్రికెట్. ఆ టెస్ట్ క్రికెట్ 5 రోజులు ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. 5 రోజుల టెస్ట్ క్రికెట్ అంటే ఎంత ఫిట్నెస్ కావాలి, ఎంత డెడికేషన్ కావాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా అవకాశం రావాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మనం మ్యాచ్ కోవాల్సింది మనకు పాయింట్ ఉంది, మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గిల్ ఈ మ్యాచ్కి అందుబాటులో లేడు. అంటే గిల్ని ఈ మ్యాచ్లో తీసేయడం జరిగింది. సో అతని ప్లేస్లో కూడా వాషింగ్టన్ సుందర్ రావడం జరిగింది. సో ఇక్కడ ఒకవైపేమో కొన్స్టాస్, ఒక యువకుడు, 19 years యంగ్స్టర్, ఒక స్టార్ అనేది బార్న్ అయ్యాడని కామెంటేటర్స్ చెప్పారు. రియల్గానే ఒక స్టార్, ఒక కొత్త చరిత్ర. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అంతా కూడా నెమ్మదిగా నింపాదిగా సాగుతుంది. అలాంటి టెస్ట్ క్రికెట్ లోపల T20 స్టైల్లో మెరుపులు మెరిపించి వెళ్ళిపోయాడు కొన్స్టాస్. కానీ అతను స్పిన్ ఆడడంలో విఫలమయ్యేట్టుగా నాకు అనిపించింది. సో మేబీ భవిష్యత్తులో అతను స్పిన్ కూడా అంటే ఆడడానికి సన్నద్ధమవుతాడని నేను అనుకుంటున్నాను. సో మొదటి 2 hours మాత్రం వెరీ ఎంటర్టైనింగ్. అలాగే అందరూ కూడా బాక్సింగ్ డే అంటే నిన్న అంతా హాలిడే, వరల్డ్ వైడ్ క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. ఆ తర్వాత బాక్సింగ్ డే అందరూ కూడా ఎంజాయ్ చేశారు. అసలు ఊహించలేదు ఎవరు కూడా ఇలాంటి ఎదురుదాడి కొన్స్టాస్ చేస్తాడని. బట్ ప్రాక్టీస్ మ్యాచ్లో పింక్ బాల్తో చేశాడు. సో ఆ తర్వాత అతనికి అవకాశం రాలేదు. మెక్స్విని ఫెయిల్ అవ్వడంతో అతనికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఈరోజు మ్యాచ్ మొత్తం కొన్స్టాసే. ఎవరు కూడా మాట్లాడినా అందరూ కూడా కొన్స్టాస్ గురించి మాట్లాడడం. ఎందుకంటే అతను ఆడిన షాట్స్ వైవిధ్యవంతమైన షాట్లు. ముఖ్యంగా రిషబ్ పంత్ తరహాలో వికెట్ కీపర్ మీదుగా ఆడిన సిక్సర్ అయితే హైలైట్ మ్యాచ్ లోపల. అలాగే అన్ని వైపులా షాట్ ఆడాడు. ముఖ్యంగా ఎక్కువగా అతను ముందుకొస్తూ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా థర్డ్ మ్యాన్ లోపల అటు జార్కర్ వేసిన బాల్ని అటు గైడ్ చేయడం అద్భుతంగా అనిపించింది. సో కామెంటేటర్స్ కూడా ఎంజాయ్ చేశారు, ఈవెన్ స్పెక్టేటర్స్ ఎంజాయ్ చేశారు. 90,000 స్పెక్టేటర్స్
అందరూ కూడా మెల్బోర్న్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో మనం కూడా మరి ఇండియా బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తావా అనుకుంటే ఇండియా మనం ఇలా మొదలవుతూనే వికెట్లు పడుతూ టపటప వికెట్లు పడుతూ మనం బాధలకు నెడతాయి. అంటే మనకు కన్సిస్టెన్సీ లోపం, అలాగే స్టార్ ప్లేయర్లు రాణించకపోవడం. ఈ సిరీస్ మొత్తం కూడా స్టార్ ప్లేయర్ అందరూ కూడా విఫలమయ్యారు. స్టిల్ వాళ్ళందరూ కూడా కొనసాగుతున్నారు. అంటే ఆస్ట్రేలియాకు మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎక్కడైతే ఫెయిల్ అవుతాయి అక్కడ వాళ్ళు తీసేసి వేరే కొత్త రక్తంతో నింపుతారు, లేదంటే అంతకంటే మంచిగా ఆడే వాళ్ళతో నింపుతారు. కానీ ఇండియాలో ఒక ఆనవాయితీ ఏంటంటే సీనియర్లు ఎన్ని ఫెయిల్ అవుతున్నా అదే కొనసాగుతుంది. వాళ్ళు ఎప్పుడు పోతారు అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళు సక్సెస్ అయ్యి ఆడుతుంటే ఓకే చూడాలనిపిస్తుంది, కానీ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంటే ఆ టెస్ట్ క్రికెట్ బోర్గా సాగుతుంది. సో కుల్స్టాస్ లాంటి ప్లేయర్లు ఇప్పుడిప్పుడే మరి మెరుపులతో టెస్ట్ క్రికెట్ను కూడా రసవత్తరంగా మార్చే అవకాశం ఉంది. సో ఇండియన్లో కూడా చాలామంది అద్భుతమైన క్రికెటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు రావాలి. ముఖ్యంగా బొంబాయికి ఆడితే మాత్రం డెఫినెట్గా ఇండియాకి ఆడే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే అక్కడ ప్రతిభను చక్కగా గుర్తిస్తారు. దానికే ఇప్పుడు మనకు ఆఫ్ స్పిన్నర్ కూడా అశ్విన్ ప్లేస్లో కూడా వెళ్ళిన ఆఫ్ స్పిన్నర్ కూడా మనం చూస్తున్నాం. అతను కూడా మంచి అవకాశాలు ఇచ్చారు. అటు బాంబే ఆడారంటే ఇండియాకి ఆడినట్టే అన్నట్టుగా అతను అద్భుతంగా స్థానం సంపాదించాడు. మంచి పర్ఫార్మెన్స్ ఆడిన ఆల్రౌండర్ కూడా కొట్టేయాలి. సో అతనికి ఆల్ ది బెస్ట్ చెప్దాం. భవిష్యత్తులో మరొక ధృవతారగా ఎదగాలని అందరం కూడా ఆశిద్దాం. సో మరొక మంచి అప్డేట్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రాంప్రసాద్ టాక్ షో.